హాయ్, వెల్కమ్ అవర్ ఛానల్ SVR@tech. మరొక అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు నేను వచ్చాను ఈరోజు. అదేంటంటే JN2 కాకినాడ ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చింది. JN2 కాకినాడ ఏదైతే జగన్ గారి హయాంలో 2023 సంవత్సరంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అధ్యాపక నియామక నోటిఫికేషన్ ఇచ్చిందో వాటిని ఉపసంహరించుకోవడం జరిగింది. మేము వాటిని వెనక్కి తీసేసుకుంటున్నాం, ఉపసంహరిస్తున్నామని మనకి ఆ పేపర్ నోటిఫికేషన్లో ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ కార్యనిర్వాహక మండలి తీర్మానం మరియు జీవో RD నెంబర్ 66 ఉన్నత విద్యా శాఖ తేదీ 6/5/2026 ద్వారా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి విశ్వవిద్యాలయాల ఖాళీగా ఉన్న 98 అధ్యాపక పోస్టులను రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ భర్తీ చేయడానికి ఇంతకుముందు మంజూరు చేసిన అనుమతిని ఉపసంహరించడం జరిగింది. తత్ఫలితంగా నాటి GOT నెంబర్ 154 ప్రకారం ఉన్నత విద్య UE శాఖ తేదీ 11/10/2023 ద్వారా 31/10/2023 భర్తీ చేయడానికి జారీ చేయబడిన సదరు అధ్యాపక పోస్టుల నియామక నోటిఫికేషన్లు 1 నోటిఫికేషన్ నెంబర్ 1 JN2K బ్యాక్లాగ్ SC/ST 2023 తేదీ 30/10/2023. సెకండ్ నోటిఫికేషన్ నెంబర్ 2 JN2K అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అకాడమిక్ నాన్ వెకేషన్ పోస్టులు BC బ్యాక్లాగ్ అండ్ రెగ్యులర్ 2023 తేదీ 30/10/2023. మూడో నోటిఫికేషన్ నెంబర్ 3 JN2K అసోసియేట్ ప్రొఫెసర్ BC బ్యాక్లాగ్ అండ్ రెగ్యులర్ 2023 తేదీ 30/10/2023. నాలుగో నోటిఫికేషన్ నెంబర్ 4 JN2K ప్రొఫెసర్లు 2023 తేదీ 30/10/2023. ఇందు మూలంగా ఈ నోటిఫికేషన్ మొత్తం ఉపసంహరించడమైనది. 2023 నోటిఫికేషన్లకి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అభ్యర్థులు వారు ఆ దరఖాస్తు సంబంధించిన రుసుము వాపసుకు సంబంధించిన సమాచారం విశ్వవిద్యాలయం వెబ్సైట్ www.jn2keducation.in సందర్శించవచ్చు. కొత్త నోటిఫికేషన్ తేదీలు మరియు ఇతర వివరాలు విడిగా ప్రకటించబడతాయి. ఇది సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.